శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో మేషరాశి వారికి వ్యయస్థానమందు సంచరిస్తున్నటువంటి శుక్ర రాహులు జాతకుడు చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నది. ఆ నూతన వ్యాపార ప్రారంభం కానీ ఏదైనా పెద్ద అసెట్ కానీ కొనుక్కునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీకు కొంత విదేశ ద్రవ్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే చాలామందికి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూలమైనటువంటి సమయం కూడా ఇది మనకి కనబడుతూ ఉంది. అటు ఒక విధంగా చెప్పాలంటే ధనాధిపతి వ్యయస్థానం, సప్తమాధిపతి వ్యయస్థానం. ధనాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ అవసరాల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి లేదా మీరు ఏదైనా పెద్ద వాహనం కానీ గృహం కానీ కొనుక్కునేటప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమ స్థానం అన్నది మీ జీవిత భాగస్వామి లేదా మీ వ్యాపార పార్ట్నర్సు లేదంటే మీతో వ్యాపార వ్యవహారాలు చేసే ఖాతాదారులు కూడా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. ఇదే సమయంలో జాతకుడు ఏదైనా ఒక శుభకార్యం చేయడం కానీ గృహప్రవేశం కానీ వివాహం కానీ చేయడం, అలాగే చాలా పెద్ద మొత్తంలో అందరినీ మరి విందు వినోదాలతో కానీ ఏదైనా పార్టీ అలాంటివి చేసి చాలా వరకు తన ఆధిక్యతని చాటుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని రకాల వ్యక్తులను కూడా మీరు ఆహ్వానించి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారు. వారికి తగిన ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా మొత్తం మీద ఒక కొత్త వ్యాపార ప్రారంభానికి ఇది చాలా అనుకూలంగా ఇండికేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు కూడా మీ యొక్క వాక్చాతుర్యం వల్ల అయితేనే మీ తెలివితేటల వల్ల అయితేనే కుటుంబ సభ్యుల సహకారంతో చాలా వరకు మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అంటే గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి వ్యవహారం అది ఏదైనా అవ్వచ్చు, అది వివాహం అవ్వచ్చు, లేదంటే ఏదైనా కొత్తగా ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, ఒక హోమమో, ఒక పూజ, ఇలాంటివన్నీ కూడా అంటే మనకి మొన్నటి వరకు ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా గురుగ్రహం వక్రగమనం వల్ల ఏదైనా కార్యక్రమం చేద్దామని మళ్ళీ మధ్యలో ఆగిపోయి ఈ విధంగా వాయిదా పట్టు రావడం జరుగుతుంది. మరి ఫిబ్రవరి 4 తర్వాత గురువు రుజుమార్గంలోకి రావడం వల్ల మరి కుటుంబం అంతా ఒకే మాటకి రావడం వల్ల కంపల్సరిగా ఏదో ఒక శుభకార్యం రావడం జరుగుతుంటుంది. అదే కుటుంబంలో ఒకరికి ఆదాయం కూడా లేదంటే హోదా పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంకా కుజుడు తృతీయ స్థానంలోకి రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు వక్రగమనంతో అత్యంత బలవంతుడై తృతీయ స్థాన సంచారం జాతకుడికి ఒక విధంగా నూతన ఉత్సాహాన్ని, ఏదైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి తగు విధమైన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏదైనా మరి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు, పాతకాల మిత్రులు లేదా మీ అన్నదమ్ములు మీ అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ అతి సాహసంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నవారు అంటే అటువంటి వృత్తిలో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త అన్నది వహించవలసి ఉంటుంది. ఇక మనకి శని భగవానుని యొక్క లాభస్థితి ఇంచుమించుగా కొద్ది రోజులు మాత్రమే, అంటే ఇంచుమించుగా మనం ఫిబ్రవరి ఎంటర్ అయ్యాం కాబట్టి మార్చి నెలాఖరు వరకు మాత్రమే ఉండే ఈ లాభస్థాన స్థితి చాలా వరకు మీకు ఏదైతే రావలసి ఉంటాయో, అభివృద్ధికరంగా ఏదైతే మీకు రావాల్సి ఉంటాయో, అది ఉద్యోగంలో ప్రమోషన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా స్థిరాస్తి పంపకాల్లో మీ భాగం రావచ్చు, లేదంటే వ్యాపార లావాదేవీల్లో మీ వాటా రావచ్చు. అది ఏదో ఒక సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అది మీ అవసరానికి సరిగ్గా మీకు ఏదైతే ఒక పెద్ద బడ్జెట్ పెట్టుకున్నారో దాని అవసరానికి తగు విధంగా మీకు ఇటువంటి ధనం లాంటిది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ గ్రహాల యొక్క సహకారం చాలా అనుకూలంగా ఉంది. ఎస్పెషల్లీ మరి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం, అలాగే బుధుడు కూడా అక్కడ ఉండడం అది కొంతవరకు
అనుకోకుండా వృత్తి వ్యవహారాల్లో మార్పు రావడం కానీ, లేదా పాత వృత్తిని చేపట్టి కొత్త వ్యవహారాలు అదేంటి పాత వ్యవహారాలు వదిలిపెట్టి కొత్త వ్యవహారాలు చేపట్టడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి అటు రవి అటు గురువు ఈ 2 గ్రహాలు గోచారీత్యా బలంగా ఉన్నప్పుడు అటు ప్రభుత్వ సహకారం లభిస్తుంది, అటు దైవజ్ఞులు అవ్వచ్చు, గొప్పవారు అవ్వచ్చు, దైవ బలం కూడా సహకరించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ 2 గ్రహాలు జాతకుడికి అనుకూలించడం. అయితే గురువు ఈ 15 రోజులతో పాటు మరి కుంభరాశిలోకి ప్రవేశించే రాబోయే ఇంచుమించుగా ఒక 45 డేస్ దాకా కూడా రవి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉండడం వలన జాతకుడు చేపట్టిన కార్యక్రమాలకి అటు ప్రభుత్వ సహకారం, పెద్దల సహకారం సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా జాతకంలో గ్రహాలు పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే సూర్య భగవాను ఆరాధించవలసి ఉంటుంది. అంటే ప్రతినిత్యం సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం కామన్గా చేస్తున్నప్పుడు కూడా చాలామందికి ఇవి కుదరనప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి అత్యంత విశేషమైనటువంటి రోజు రథసప్తమి. అంటే సూర్యుడు తన యొక్క రథాల వేగాన్ని పెంచుతూ అక్కడి నుంచి ఎండల యొక్క తీవ్రత పెరగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి 4వ తారీఖున వస్తున్నటువంటి రథసప్తమి రోజు విధి విధానంగా వారి యొక్క ప్రాంతీయ ఆచారాలను బట్టి సూర్య భగవానుడికి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్య భగవానుడికి ఏంటంటే పాయసం నైవేద్యంగా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే పురాణాలు చెప్పిన ప్రకారం సూర్య భగవానుడికి దంతాలు పళ్ళు సరిగ్గా ఉండవు కాబట్టి మెత్తని పదార్థాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. మరి ఆ రోజు సూర్యుని దిక్కు అంటే సూర్యుడు ఉదయించే దిక్కులో ఈ ఆవు పేడతో చేసినటువంటి పిడకలు సేకరించి దాంట్లో రాజేసి దానిపైన ఒక రాగి పాత్రలో కానీ స్టీల్ పాత్ర కాకుండా వేరే పాత్రలో కొత్త దాంట్లో వీలైతే మరి ఆవు పాలలో మరి కొత్త బియ్యం పోసి పాయసం అక్కడ తయారు చేసి ఆ పాయసాన్ని మనకి సూర్యభగవానుడికి నైవేద్యంగా పెట్టడం. దాని తర్వాత అదే సీజన్లో ఉన్నటువంటి కొంతమంది ఈ చిక్కుడుకాయలు అలాగే రేగుపళ్ళుతో రథం అది తయారు చేస్తుంటారు, కానీ అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి చేసుకోవచ్చు. ఏదైనా పాయసం నైవేద్యంగా పెట్టడం వల్ల ఒకటేంటంటే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, వివాహం వాయిదా పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు ఈ సూర్యభగవాన్ని పూజ చేసి ఇంచుమించుగా ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉంటూ వీలైతే ఆ సూర్య ప్రసాదాన్ని నైవేద్యంగా ఆ రోజు గడపడం వల్ల, అలాగే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల చాలా వరకు సూర్యభగవాను యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే సూర్యభగవాను యొక్క అనుగ్రహం ఉంటే 100% జాతకుడు ఎటువంటి సమస్య అన్నా బయటపడతాడు. కేవలం మీ యొక్క రుణాలు తీరాలంటే ధనం ఇచ్చే ఏకైక గ్రహం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాన్ని మీరు ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే మరి సూర్యుడు తన యొక్క ఈ మకర రాశి నుంచి స్టార్ట్ అయిన ఈ ప్రయాణం మేషరాశిలో ఉచ్చస్థితి, అక్కడి నుంచి ఈ కత్తుళ్ళు ఇవన్నీ ఎండలు పెరగడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏదైనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకొని మంచి మార్గంలో వెళదాం అనుకున్న వాళ్ళకి, అటు ఐశ్వర్యం ఆరోగ్యం పొందాం అనుకున్న వారికి ఈ యొక్క రథసప్తమి విశేషమైనటువంటి పుణ్యదినంగా మరి అందరూ కూడా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు సూర్యభగవాని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం కలగాలని కోరుతూ, చాలా వరకు మనకి గ్రహస్థితి బాగుంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దీర్ఘకాలంగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు వివాహాలు వాయిదా పడడం, ముఖ్యంగా భార్యాభర్తల్లో భార్యకి హెల్త్ ప్రాబ్లమ్సు, భర్తకి యజమానికి ఏదైనా బలహీనతలు అంటే ఏదైనా పేకాట, తాగుడు, వ్యసనం, జోదం లాంటివి ఉండడం జరుగుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా ఈ గృహాలు సరిగ్గా వాస్తు లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఎదురవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో
భార్యాభర్తల మధ్య, తండ్రికి కొడుకులకి మధ్య విభేదాలకి వాస్తు కారణం అవుతూ ఉంటుంది. ఇది ఇల్లు మనం కట్టుకున్న తర్వాత 7 సంవత్సరాల తర్వాత దీని ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. ఈ వాయువ్య దోషం ఉండి ఎక్కువగా ఆర్థిక పరంగా ఎంత ధనం ఉన్నా కూడా అప్పులు తీర్చలేకపోతూ ఉంటారు. వాయువు దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేమ వివాహాలు, పెళ్ళిళ్ళు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది. దానికి నైరుతి కూడా వాస్తు దోషం ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారుల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈడీ రైట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సడన్గా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే చాలా కాలంగా దీర్ఘకాలికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, మరి గోచారంతో పాటు మీరు గృహ వాస్తును కూడా సరి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు చిన్న చిన్న సరిదిద్దులు కూడా ఉంటాయి. అవి సరి చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జీవితంలో ఎవరైతే బాగుపడాలి, మనం స్థిరపడాలి, కుటుంబం అంతా బాగుండాలనుకున్న వాళ్ళు ఒక్కసారి మీ యొక్క వాస్తును కూడా మీరు గమనించి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దాన్ని గమనించి మరి అనుభవజ్ఞమైనటువంటి వాస్తు సిద్ధాంతుల్ని సంప్రదిస్తే కంపల్సరిగా మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.